ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎంతమంది ఎంపీలు ఉన్నా సరే ఇక్కడ మనకు తీసుకొచ్చేది ఏం లేదు. తెలంగాణకి ఏమి ఇయ్యట్లేదు కేంద్రం. సమితి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ కూడా చాలా సార్లు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. దానికేం చెప్తారు? ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడతారు. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు మంచిగా ఉంటేనేమో మంచిగా ఉంది అంటారు. ఏదైనా మంచి పని జరిగింది అనుకోరి వీళ్ళు చేసిరు అని చెప్తారు. కేంద్రం చేసింది అని చెప్పారు. ఏదైనా చెడ్డ పని జరిగింది అనుకోరి కేంద్రం వల్లనే చెడు జరిగింది అని చెప్తారు. ఇది ఆడలేక మధ్యలో ఓడింది అనేటువంటి నానుడిని గుర్తు చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి అయినా అని అనుకుంటలేడు. ఆయన ఇంకా పీసీసీ ప్రెసిడెంట్ అన్నట్టే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన భాష మార్చుకుంటే బాగుంటుంది అనేది నా సూచన. అంటే ఇక్కడ చూసుకుంటే మామనూరు ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మీరే వెనకడుగున్నారు, మేము చేయడానికి ముందున్నాం, మాకు సహకరిస్తలేరు అంటూ కూడా కొంచెం ఒక టాక్ తీసుకొస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఆయన మామనూరు ఎయిర్పోర్ట్ కడతాడటనా? పోయి కట్టమన్నారు వద్దనేది. రేపు కట్టమని నెల నెలకి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న నువ్వు ఎయిర్పోర్ట్లో ఏం కడతావు నాయన? ఏడుకెళ్ళి కడతావు? కట్టు మామనూరు ఎయిర్పోర్ట్. వద్దన్నది ఎందుకు? ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది కదా, కట్టేసి. లాస్ట్ అండ్ ఫైనల్గా యువతకి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం పనిచేస్తూ ఉంది. తప్పుడు మాటలు వినకండి. తప్పుడు వ్యక్తులు కొంతమంది నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టొచ్చిందని ఒక బ్రిటిష్ తత్వవేత్త చెప్తాడు. అట్లా తప్పుడు ప్రచారాలు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటల్ని నమ్మకండి, మోసపోకండి. ఈ దేశం కోసం, ధర్మం కోసం 100% నిజాయితీగా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మాతో కలిసి నడవండి. మార్పు కోసం, మంచి కోసం, తెలంగాణలో అవినీతిని పారదోలేతందుకు మాకు ఆశీర్వదించమని విజ్ఞప్తి చేస్తాం.